హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, చిన్నపిల్లల కోసం అనేది ఈ వీడియో అయితే మనం చూస్తున్నాం. యూట్యూబ్లో వస్తుంది కదా అని నేను అసలు చేశాను. మా అమ్మాయి ఏడుస్తుంది కదా అనేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, కొట్టుకడికి పంపించడం, షాప్కి వెళ్ళి తీసుకుని తినేసేవారు. పర్వాలేదు కదా, పిల్లలు ఏడుపు మానేస్తున్నారు కదా అని నేను డబ్బులు ఇవ్వడం అలా చేశాను. ఫస్ట్ నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను డబ్బులు ఇవ్వటం వల్ల పిల్లకి అనారోగ్యం అనేది నేను కొని తెచ్చుకుంటున్నాను. ఇవేంటి నేను చెప్పే జెల్లీస్. మనం ఈ జెల్లీస్, మ్యాంగో జెల్లీస్ అని చిన్న చిన్న కప్పుల్లో కూడా వస్తున్నాయి, ఫ్రూటీ టైప్లో కూడా వస్తున్నాయి. అవి ఇది ఇలా మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఇది చేసిన తర్వాత ఈ కప్పులు కాదు, ఈ ఫ్రూటీస్ కాదనుకుంటాం. ప్రతి జెల్లీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు చెక్ చేసి చూడండి. చెక్ చేసి చూడటం వల్ల అందులో తేడా ఉందో లేదో, మార్పు వచ్చిందో లేదో మీకే తెలుస్తుంది. ఫస్ట్ ఇది తినడం వల్ల పిల్లలకి ఆకలి అనేది లేదు. ఆ పిల్లలకి కఫం పెట్టేయడం, ఆ పిల్లలు ఎదగకపోవడం, అరగకపోతున్నారు పిల్లలు. వాళ్ళ వయసు వచ్చినా సరే, 5 ఇయర్స్ బాగున్నా సరే సన్నంగా ఉండిపోయి వాళ్ళ ఒంట్లో దుమ్ములు తప్పించి ఇంకేం లేకుండా అయిపోతుంది. మొత్తం సప్పగా ఆరిపోతున్నారు ఈ జెల్లీలని తినడం వల్ల పిల్లలు. బయట ఫుడ్ పెట్టండి, బయట ఫుడ్ తీసుకోండి, తప్పు లేదు. కానీ అది మంచిదా చెడ్డదా, అది మన పిల్లల్ని మనం బాగా పెంచుతున్నాం, తప్పు లేదు. కానీ మనం పెంచే పెంపకానికి కానీ వాళ్ళకున్నాళ్ళు భవిష్యత్తు అనేది ఉండాలి కదా. మొక్కలోనే తుంచేయాలి. ఇలాంటివి మన పిల్లలు తినకుండా మనమే ఆపాలి. మనం ఆపితేనే వాళ్ళు ఆగుతారు. పర్వాలేదులే నాన్న ఏడుస్తున్నారు కదా, ఈ పూటకి ఇచ్చేయండి అమ్మా అని మాత్రం చేయకండి. ప్లీజ్ సిస్టర్స్, ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే తల్లిదండ్రులు చేసిన ఒక్క తప్పే పిల్లల ప్రాణాల మీదకి వస్తుంది. అదే తల్లిదండ్రుల్లో చిన్న మార్పు అనేది వస్తే ఏ బెంగ ఉండదు, ఏ భయము ఉండదు. ఫస్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం వల్ల షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం, తినటం, పిల్లలు 5 నిమిషాలకి అలా ఏడుపు మానేస్తున్నారు కదా అనుకున్నాను తప్పించి వాళ్ళ ఆరోగ్యం అనేది చెడిపోతుందని ఒక్కసారి ఒక క్షణం కూడా ఆలోచించలేదు. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం అనేది చెడిపోయేటట్టు చేస్తున్నాం. ఒకసారి మీరే తెలుసుకోండి. మనం కొట్టు మీద షాప్లో దొరికే జెల్లీస్కి అది ఒక కాటన్ క్లాత్లో కానీ పాలిస్టర్ క్లాత్లో కానీ వేసి చూస్తే చాలా గమ్ అనేది వస్తుంది. మనం బబ్బుల్ గమ్ తింటేనే పిల్లలు బబ్బుల్ గమ్ తినకూడదు, మింగేస్తే పేగులు చుట్టేస్తాయని చెప్తాం కదా. మరి తెలుసుంటే ఎందుకు జెల్లీ ఇస్తున్నాం? మనం జెల్లీ అనేది ఇవ్వకూడదు కదా. ఆ జెల్లీ అనేది ఇవ్వడం వల్ల మన పిల్లలకి ఎంత అనారోగ్యంగా ఉంటున్నారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. నేను చున్నీ తీసుకున్నాను, చున్నీలో జెల్లీ అనేది వేస్తున్నాను. జెల్లీ వేసాను. ఫస్ట్ చూడండి, జెల్లీ అని వేసి చూసారా, ఈ జెల్లీ తీసుకున్నాను. జెల్లీ చూడండి ఎలా చేస్తున్నాను. సరే, ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వచ్చిందనేది. సిస్టర్ చూడండి అమ్మా, ఎంత గమ్ము మనం పిల్లలకి పెడుతున్నామంటే మామూలుగా లేదు. ఇంకా ఒక బబ్బుల్ గమ్, ఒక జల్లీ తింటే ఒక బబ్బుల్ గమ్ మింగేసినట్టే. చూడండి అమ్మ, ఒకసారి మనం ఈ జల్లీ అనేది పెట్టడం వల్ల ఎంత గమ్ అనేది వేస్ట్గా వస్తుందో. ఇంక ఇది బబ్బుల్ గమ్కి తేడా లేదు. దయచేసి పిల్లలకి పెట్టకండి. ఇది పిల్లలకి పెట్టడం వల్ల అసలు వచ్చి ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది తప్పించి. డబ్బులు ఇవ్వండి, కానీ డబ్బులకి ఇచ్చిన తర్వాత వాళ్ళకంటే ఏదోటి డిబ్బీ అనేది ఏర్పాటు చేయండి. రే నాన్న ఇది కొనుక్కుంటే నువ్వు ఏదోటి బాల్ కొనుక్కోవచ్చు, లేదా క్రికెట్ కొనుక్కోవచ్చు, అలా ఏదోటి వాళ్ళకి చెప్పండి. ఇంత గమ్ము తినేస్తే మనకి పిల్లలు ఒక 10 రోజులు తిన్నారంటే 10 రోజుల తర్వాత మన పిల్లలు ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. ఏ డబ్బులు ఇచ్చైతే మన పిల్లల్ని మనం ఆరోగ్యం నుంచి చెడగొడుతున్నామో మళ్ళీ తిరిగి మన దగ్గర, ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళు ఏమీ ఇవ్వలేరు, ఏమీ లేని వాళ్ళు అన్నీ ఇస్తారు. కాబట్టి మనమే అర్థం చేసుకోవాలి. మన పిల్లలకి ఒకవేళ ఏమైనా సరే మనం ఎంత డబ్బులు అనేది చూసుకోవాలి. సరేనా? ఒకసారి చూడండి సిస్టర్స్. మీరైతే ఒక బబ్బుల్ గమ్ అంత ఉంది, ఒక జల్లీకి వచ్చిన గమ్ ఇంకెవరి పిల్లలకైతే పెట్టకండి. మీ పిల్లల ముందే మీరు ప్రయత్నం చేయండి. మీ పిల్లల ముందు వాళ్ళకి చూపించండి. జల్లీస్ తినకూడదు నాన్న ఇలా ఉంది అని చెప్తే వాళ్ళే మానేస్తారు.